వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మనం బ్రెడ్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు చిటికెడు, జీలకర్ర చిటికెడు, పచ్చిమిరపకాయలు 3 చిన్నగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ 1 చిన్నగా కట్ చేసుకోవాలి, క్యారెట్ 1 తురుము పెట్టుకోవాలి, టమాటో కూడా 1 చిన్నది కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలా అరంగుళం ముక్క దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 2 రవ్వలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు మిల్క్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదండి, ఇది తీసేయాలి. తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిటికెడు వేసుకుని వేయించు. ఆవాలు జీలకర్ర వేసాను, వేగుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. అవి కూడా వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగుతూ ఉన్నాయి. వేగుతూ ఉండగానే క్యారెట్, టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. క్యారెట్, టమాటా ముక్కలు వేసానండి. ఇప్పుడు కలుపుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్నాం కదండి, కొంచెం వేగాయి. ఇప్పుడే ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కలుపుకుందాం. ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకున్నాం కదండి, కొంచెం వేగింది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత బ్రెడ్ ముక్కలు వేసి 5 సెకండ్స్ అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేగిపోయింది. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకున్నామండి. ఇప్పుడు కలుపుకొని బ్రెడ్ ముక్కలు వేసుకుని మొత్తం మిశ్రమం అంతా బ్రెడ్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. బ్రెడ్ ముక్కలకి అంతా పట్టేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. బ్రెడ్ ఉప్మా రెడీగా ఉంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.